ఉన్నం సంస్మరణ సభలో నేతల సందడి పార్టీలకు అతీతంగా పలువురు ఘన నివాళులు. ఉన్నం సంస్కరణ సభకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి హాజరు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి సంస్మరణ సభ ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తరపున నివాళులు అర్పించారు. పార్టీ ఎల్లప్పుడూ ఉన్నం కుటుంబానికి అండగా ఉంటుందని వారు మాట స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తుదిశ్వాస వరకు ఉన్నం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల కుటుంబంతో ఉన్నంకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేశారు. పరిటాల రవి హత్య అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడిన తీరు ఆదర్శమన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానం యువతకు మార్గదర్శకమన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి తదితరులు పాల్గొని ఉన్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరువు బాధిత ప్రాంతాలకు నీటి వనరులు అందించాలనే లక్ష్యంతో బైరావనితిప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. 2019లో టికెట్ రాకపోయినా పార్టీని వీడకుండా చివరి వరకు కట్టుబడి ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరే ఉన్నం చిత్రపటానికి నివాళులు అర్పించడం సభకు ప్రత్యేకతగా నిలిచింది. మన హనుమంతరాయ చౌదరి గారు లేరు అంటే మనందరికీ కూడా బాధగానే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసిన ఆయన ఫోటో చూస్తుంటే నిజంగా హనుమంతరాయ చౌదరి మనందరికీ కూడా దూరమైన అనేది మనందరిలో కూడా ఉన్నారు. హనుమంతరాయ చౌదరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు హత్య కండవ అనేది పక్కకి వేయకుండా ఉండే వ్యక్తి మన కీర్తిశేషులు హనుమంతరాయ చౌదరి గారు. హనుమంతరాయ చౌదరి సేవలు కూడా మన అనంతపురం జిల్లాకి తన ఇంట్లో అన్నం తిని వచ్చి పార్టీ కూడా కష్టకాలంలో ఆయన నిలబడిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి గారిని కూడా చెప్పుకోవాలి. ఆ రోజు మన అనంతపురం జిల్లాలోని ఫస్ట్ పార్టీ ఆఫీసు డబ్బులు పెట్టి కొనిన వ్యక్తి కూడా హనుమంతరాయ చౌదరి గారిని కూడా మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా హనుమంతరాయ చౌదరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి పార్టీ ఆఫీసులోనే కూడా ఉన్నారు. అన్న రవి చనిపోయినా కూడా అన్ని కూడా తానే అని భుజ స్పందనని కూడా వేసుకొని మన అనంతపురం జిల్లాలో ఎవరు చనిపోయినా హత్యలు జరిగినా వెంటనే కూడా స్పందించి ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళి అందరినీ కూడా పిలిపించి ధర్నాలు కూడా చేసిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి కూడా మనం చెప్పుకోవచ్చు. హనుమంతరాయ చౌదరి గారు ఎంత మనం చెప్పినా అది తక్కువగా కూడా మనం అనుకోవాలా. ఎక్కడ కనపడినా ఎంత బాగా బాగున్నావమ్మయ్య అని మాట్లాడించినాడే తప్ప వేరే రకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఎవరు వచ్చినా అందరినీ కూడా మనసారా మనస్ఫూర్తిగా కూడా మాట్లాడించిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన పార్టీ కూడా ఎన్నో సేవలు చేసిన గొప్ప నాయకుడు మన హనుమంతరాయ చౌదరి అని మనం చెప్పుకోవాలా. ఈ నియోజకవర్గానికి కూడా తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సేవలు చేసి ఇక్కడ కూడా ప్రాజెక్టు కూడా తీసుకొచ్చి అందరినీ నుంచి మన పాపర్పెన్నర్ కూడా ప్రాజెక్ట్ కూడా హనుమంతరాయ చౌదరి గారు అయితే కాల శ్రీనివాస్ అన్న గారు అయితే కూడా మాట్లాడి అప్పర్పెన్నర్ ప్రాజెక్టు మన బైరాంతిప్పుల ప్రాజెక్టు కూడా ఆ రోజు కూడా తీసుకొచ్చిన వ్యక్తులు కూడా మన కాలువన్న గారు, మన హనుమంతరాయ చౌదరి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చాలా పనులు చేసేది కూడా చిరస్థాయిగా కూడా మనకి అందరి గుండెల్లో కూడా నిలబడతాయని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మన మధ్యలో ఆయన దూరమైన వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనం కూడా ఎప్పుడు గుర్తించుకోవాలని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఇదే కాకుండా ఏ రోజు పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి 20 వర్తంతులు కూడా వచ్చిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి కూడా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు మీరు ఎక్కలేపు నడవలేపు ఇక్కడే ఉండండి అన్న అంటే కూడా
లేదమ్మా నేను సమాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించాలమ్మని చెప్పే గొప్ప నాయకుడు మన హనుమంతరాయ చౌదరి అని మీకు అందరికీ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఇలాంటి వ్యక్తులు పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం బాధపడాలా, వాళ్ళు చేసిన సేవలు కూడా గుర్తించాలా. నేను కూడా అన్నగారు చేసిన ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఫోన్ చేసి బెదిరించిన, పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ కూడా రమ్మంటేనే వెంటనే మా ముందు కూడా వచ్చి పనులు కూడా చేసిన వ్యక్తి. అలా ఆయన చేసిన పనులన్నీ కూడా హనుమంతరాయ సారు చేసిన పనులు ఏవన్నీ కూడా మర్చిపోము. మా పరిటాల కుటుంబం ఎప్పుడు హనుమంతరాయ చౌదరి గారిని గుర్తు పెట్టుకుంటానని, కష్టకాలంలో ఎవరైతే మా తలుపు తట్టి మమ్మల్ని పలకరించింటారో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మా గుండెల్లో పెట్టుకుంటామని, ప్రత్యేకంగా మర్చిపోమని పరిటాల కుటుంబ సభ్యులు కానీ పరిటాల అభిమానులందరూ కూడా ఎప్పుడు హనుమంతరాయ చౌదరి గారిని గుర్తించుకుంటామని మరొక్కసారి మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా నాన్నగారి సంస్మరణ సభకు ఇచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారికి, బండారు శ్రావణి గారికి, పూల నాగరాజు గారు ఆర్టీసీ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు గారికి, డిఎన్మూర్తి గారికి, రామమూర్తి గారికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అనంతపూర్ అంటేనే ఇద్దరు గుర్తొస్తారు. ఒకటి పెంతాల రవీంద్ర గారు, అలాగే హనుమంతరాయ చౌదరి గారు. అలాంటి కుటుంబాలకు మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వారి కుటుంబాలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా, అలాగే తెలుగుదేశం పార్టీ అజెండా కూడా వారి వెనక ఉంటేనే ఒకే మాట చెప్పమని నా వేదిక నుంచి ఈరోజు నేను ఇక్కడికి రావడం కూడా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి కుటుంబాలను గుర్తుపెట్టుకున్నప్పుడే తప్పకుండా ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, అలాగే ఎన్ని స్థానాలు గెలిచాయంటే తెలుగుదేశం పార్టీ జెండా 1923 నుంచి ఈ రోజు వరకు మోసిన మహానుభావులు అందరూ, అలాగే కార్యకర్తల స్థాయి నుంచి అధినాయకుల వరకు ఉండడంతోనే ఈ తెలుగుదేశం పార్టీకి ఘన చరిత్రకు రావడం జరుగుతూ ఉంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మరోసారి అంటూ అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. అలాంటి మహనీయునికి ఈరోజు ఇంత వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం, వారి కుటుంబానికి మేము ఉంటామంటూ అప్పన్న హస్తం ఇవ్వడం కూడా మాకు సంతోషాన్ని ఇస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు మనందరికీ తెలుసు. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి గారి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు, నిరాడంబరమైన జీవితం. చిన్న స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి సర్పంచ్గా, జెడ్పీటీసీగా, మార్కెట్ యార్డ్ చైర్మన్గా, శాసనసభ్యునిగా సుమారుగా 65-70 ఏళ్ల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అప్పుడు కూడా చాలా మంది పెద్దలు వేదిక పై నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సమస్య వచ్చినా ఈ రోజు రాజకీయాల తరం వేరే, మొన్నటి రాజకీయ తరం వేరే. ఏ చిన్న సమస్య వచ్చినా ఎస్పీ నుంచి కలెక్టర్ వరకు మేమున్నామంటూ ఆ రోజు పనిచేశారు కాబట్టి ఈ రోజు ఇంత ఆదరణ లభిస్తూ ఉంది. కాబట్టి వారు మనకిచ్చిన సన్మార్గం, వాళ్ళు చెప్పిన బాటలోనే రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చివరిగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఎన్నికైన లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ వేదికపై నుంచి ఆ కుటుంబానికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.